మనం ఈ సమయాన్ని దేవుని దాసులకు ఈ సుధాకర్వానికి అప్పగిస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఈ ప్రత్యేకమైన సందర్భంలో నన్ను కూడా ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి ప్రభునందు సహోదరుడు తమ్ముడు మంజీత్కు, అలాగే ఇక్కడున్న సహోదరుడు జకర్యాకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ, ఈ దినం మీతో కూడా ఉండడానికి అవకాశం దొరికింది. ఈరోజు నేను ఎక్కువసేపు చెప్పను సమయాన్ని బట్టి, ఎందుకంటే మీరు దూరాల నుంచి వచ్చి ఉంటారు, మేము కూడా దూరం నుంచి వచ్చాం. మరికొన్ని ప్రయాణాలు ఒక్కరమే కాదు, మీటింగ్ ఎంత బాగా జరిగినా ఈటింగ్ సరిగ్గా జరగకపోతే సనుక్కుంటూ వెళ్తారు. అందుకని మీ ఈటింగ్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సాధ్యమైనంత క్లుప్తంగా నా సందేశాన్ని కటింగ్ చేసుకుంటాను. దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయునది. వీళ్ళారా, మొదటి వచనం మాత్రమే నేను చదివాను. ఫిలిప్పీలో ఉన్న సంఘములో 3 రకాలైన వారు ఉన్నట్లుగా ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. వారు ఎవరు అంటే, ఒకటి పరిశుద్ధులు, రెండవది అధ్యక్షులు, తర్వాత పరిచారకులు. దేవుని సంఘములో ఈ తొలి దినాలలో సంఘములో ప్రస్తుతం పరిచర్య ప్రారంభం కాబట్టి ఇక్కడ ఈ సంఘము ప్రారంభించబడుతుంది. సంఘము ప్రారంభించబడిన తరువాత పరిశుద్ధులు ఉంటేనే అది సంఘం అవుతుంది. వారు ఎదిగినప్పుడు పరిచారకులు అవ్వాలి, వారు ఎదిగినప్పుడు అధ్యక్షులు పెద్దలు అవ్వాలి, వారు దేవుని సేవకుని యొక్క అదుపు క్రింద క్రమశిక్షణ కింద జీవించాలి. ప్రియులారా, దేవుని సంఘానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. అదేంటంటే, అది దేవుడు తన స్వరక్తం ఇచ్చి తను సంపాదించుకున్నది. మొట్టమొదటిగా అందులో ఉండవలసిన వాళ్ళు పరిశుద్ధులు, సెయింట్స్, రెండవది డీకన్స్, మూడవది ఎల్డర్స్, అధ్యక్షులు. అయితే నేను దాని గురించి కూడా నేను చెప్పడం లేదు, కానీ ఏ సంఘమైన అభివృద్ధి అవ్వడానికి 3 రకాలైన వ్యక్తులు తప్పకుండా ఉండాలి. ఈ నొన్నలో ప్రారంభించబడిన ఈ పరిచర్య అభివృద్ధి అవ్వాలంటే దేర్ షుడ్ బి 3 టైప్స్ ఆఫ్ పీపుల్. 3 రకాల వారు ఉండాలి. ఆ 3 రకాల వాళ్ళని నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ఆ మొదటిది ఏంటి అంటే పరిశుద్ధులు, రెండవది ఏంటంటే శిష్యులు, మూడవది ఏంటంటే సాక్షులు. ఈ మూడు రకాల వాళ్ళు ఏ సంఘములో ఉంటారో ఆ సంఘము తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. చెప్తారా? మొదటిది పరిశుద్ధులు, సెయింట్స్, రెండవది శిష్యులు, డిసైపుల్స్, మూడవది సాక్షులు, విట్నెసెస్. ఈ 3 తప్పకుండా ఏ సంఘములో ఉంటారో తప్పకుండా సంఘం అభివృద్ధి అవుతుంది. పరిశుద్ధులు అని అంటే, నిజానికి బైబిల్ ఆధారంగా మనం ఆలోచిస్తే నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరు, కానీ అందరూ దారి తప్పారు. ఈ పనికి మాలిన వాళ్ళను, అనీతిమంతులను, దుష్టులను ప్రేమించి రక్షించడానికే యేసు ప్రభువారు భూలోకానికి దిగివచ్చాడు.
ఎవరైతే ఆ పరిశుద్ధుడైన ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన పరిశుద్ధ రక్తం కడుగుతుంది. అప్పుడు వారికి పరిశుద్ధులు అనే పేరు పెట్టబడుతుంది. ఆ పరిశుద్ధులుగా వారు ఎదగడానికి పరిశుద్ధ గ్రంథాన్ని వారు చేతబట్టి చదువుతూ, ధ్యానిస్తూ, పఠిస్తూ, పాటిస్తూ, ప్రకటిస్తూ బ్రతికినప్పుడు పరిశుద్ధతలో ఎదుగుతారు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంఘములో, ఈ సేవా జీవిత ప్రారంభములో ఆయా స్థలాల నుండి చేరి వచ్చిన వారు కానీ, ఇక్కడున్న వారు కానీ మొట్టమొదటిగా పరిశుద్ధత కొరకు తమను తాము అప్పగించుకోవాలి. ఎందుకు అంటే ఆ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవడును అంటే ఆడ మగ అనే తేడా ఏమీ లేదు, సేవకుడు విశ్వాసి అనే తేడా ఏమీ లేదు, ఏమి రకమైన భేదము లేదు. పరిశుద్ధత అనేది అందరికీ రాయబడిన మాట, అది ఆజ్ఞ. అసలు పరిశుద్ధులై ఉండుడి అనేది దేవుడిచ్చిన అద్భుతమైన ఆజ్ఞ. అద్భుతమైన బైబిల్ కామెంటేటర్ దైవజనులు విలియం మ్యాక్డొనాల్డ్ ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు పరిశుద్ధులై ఉండుడి, మరువబడిన ఆజ్ఞ. ఒరిజినల్గా అది ఇంగ్లీష్లో ఉంటుంది. తప్పకుండా ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు దాన్ని కొని చదవాల. బీ హోలీ, ద ఫర్గాటెన్ కమాండ్మెంట్. పరిశుద్ధులై ఉండుడి. ప్రియులారా, దేవుని సంఘములో మొట్టమొదటిగా ఉండవలసిన వాళ్ళు పరిశుద్ధులు. ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళు, వారే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధ సంఘం, ఆ పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే విచిత్రం ఏంటో తెలుసా? నేటి దినాలలో పరిశుభ్రతకి ఇచ్చినంత ప్రాముఖ్యత పరిశుద్ధతకి ఇవ్వడం లేదు. పరిశుభ్రత అనేది, పరిశుద్ధత అనేది ఈ రెండు దగ్గరగా వాడబడే పదాలు, కానీ చాలా విశాలమైన తేడా, వ్యత్యాసం వాటి మధ్య ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పాను కాబట్టి ఏం తేడా ఉంది? పరిశుభ్రత అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి? పర్వాలేదు, మాట్లాడొచ్చు, ఏం కాదు. ఏమండి, రెండు ఒకటేనా? కాదు. మరి ఏంటి తేడా? పరిసరాలకు సంబంధించింది పరిశుభ్రత, హృదయానికి సంబంధించింది పరిశుద్ధత. బాహ్య రూపానికి సంబంధించింది పరిశుభ్రత, ఆంతర్య రూపానికి సంబంధించింది పరిశుద్ధత. దేవుని దృష్టి దేని మీద ఉంటుంది? పరిశుభ్రత మీద, పరిశుద్ధత మీద కదా. దేహశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని కదా ఉంది బైబిల్లో. ఏముంది బైబిల్లో? హృదయశుద్ధి. దేహశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని గనక అనుంటే అన్నీ ఆ సినిమా యాక్టర్లకే, మోడల్స్కే దొరికిండేది. ఎందుకంటే వాళ్ళు లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా రాసిందే రాసి, కడిగిందే కడిగి, పూసిందే పూసి ఎప్పుడు బాడీని శుభ్రంగా ఉంచుతారు. కానీ మనసులు పాడైపోయాయి వాళ్ళకి. దేవుని దృష్టి పరిశుద్ధత మీదే ఉంటుంది. ఆయన మహోన్నతుడు. ఆయన నెక్స్ట్ ఉండేది ఎక్కడో తెలుసా? పరిశుద్ధ స్థలాల్లోనే. కాబట్టి దేవుని సంఘములోనికి చేర్చబడిన విశ్వాసులు మొట్టమొదట పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడ ప్రశ్న అడగనా? మీరు ఎక్కువ పరిశుద్ధంగా ఉన్నారా, ఎక్కువ పరిశుభ్రంగా ఉన్నారా? మందిలో మాటొద్దు, మనసులో మాట చెప్పండి. మీలో పరిశుద్ధత ఎక్కువ ఉందా, పరిశుభ్రత ఎక్కువ ఉందా? ఇంకో మాట తెగించి అడగనా? నేను పైకి ఎంత పరిశుభ్రంగా ఉన్నానో లోపల అంత పరిశుద్ధంగా ఉన్నాను అన్న వాళ్ళు గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. గుండె ఆగిపోతే నా పూచి కాదు. పరిశుద్ధత చాలా చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవుని సంఘములో ఉన్నావంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. బీ హోలీ, పరిశుద్ధులై ఉండడి. ఇది మొదటిది. ఈ మాట దేవునితో ఒక వ్యక్తికి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది.
రెండవది, సంఘములో ఒక విశ్వాసి శిష్యుడిగా ఉండాలి. సంఘములో ఎట్లా ఉండాలి? శిష్యుడు. ఇంగ్లీష్లో డిసైపుల్ అంటారు. డిసైపుల్ అన్న పదం డిసిప్లిన్ అన్న పదం నుంచి వచ్చింది. క్రమశిక్షణ అన్నది, ఈ రెండు దగ్గరగా ఉండే పదాలు. డిసైపుల్, డిసిప్లిన్ దగ్గరగా ఉండే పదాలు. అంటే డిసైపుల్ శిష్యుడు. శిష్యుడు అంటే దీనికి 3 మాటలు దేవుని దాసులు చెప్పారు. ఆ మాటలు చెప్తాను. శిష్యుడు అంటే విధేయతతో నేర్చుకునేవాడు, విసుకక లోబడేవాడు, విడువక వెంబడించువాడు. మళ్ళీ చెప్పండి. విధేయతతో నేర్చుకునేవాడు, విసుకక లోబడేవాడు, విడువక వెంబడించేవాడు. వాళ్ళు శిష్యులు. ఆది సంఘం అంత విస్తరించడానికి కారణం క్రైస్తవులు కాదు, శిష్యులు. అందుకనే బైబిల్ పండితులు లెక్కబెట్టి చెప్పారు, శిష్యుడు అన్న పదం బైబిల్ అంతట్లో 266 సార్లు ఉందట. కానీ క్రైస్తవుడు అన్న పదం 3 సార్లు ఉంది. ఇంకా చెప్పాలంటే శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు, క్రైస్తవులు శిష్యులు అనబడ్డా. మీరు అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం చూస్తే చూడమనలా, అక్కడ రాయబడి ఉంటుంది. మొదట అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అంటే ఆ 2 కులాలోళ్ళని కాదు, శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అది బైబిల్ లెక్క. కాబట్టి సంఘములో శిష్యులు ఉండాలి. శిష్యులు అంటే విధేయతతో నేర్చుకునేవాళ్ళు. చాలామందికి నేటి దినాలలో విధేయతతో నేర్చుకోవడల్లా, విధేయత పాళ్ళు తగ్గిపోతున్నాయి. నేర్చుకునేవాళ్ళు తగ్గిపోయారు. విధేయతతో నేర్చుకునేవాళ్ళు, విడువక విసుకక లోబడేవాళ్ళు. అంటే లోబడడంలో విసుక్కోరు వాళ్ళు. పద్దాక నాకే చెప్తారండి, పద్దాక ఇలా చెప్తారండి, ఎప్పుడు ఇలాగే నొక్కి చెప్తారండి అని అనుకోరు వాళ్ళు. లోబడడం వాళ్ళకి సంతోషం, వాళ్ళే శిష్యులు. దేవుని వాక్యం వింటుండగా దేవుడు నేరుగా మాట్లాడినప్పుడు, దేవా ఈ మాట నా కొరకే అని మనసుతో దాన్ని తీసుకోవాలి. మూడవది, విడువక వెంబడించాలి. దేవుని వెంబడించాలి, దేవుని సేవకుని వెంబడించాలి. చాలామంది దేవునిని వదిలేస్తున్నారు, దైవ సేవకుని కూడా వదిలేస్తున్నారు. పౌలు తన సేవా జీవితం చివరిలో చాలా బాధతో రాశాడు, అందరూ నన్ను విడిచిపోయారు, అది వారికి నేరముగా ఎంచబడుకుంటును గాక. ఏ దేవుని దాసుడైతే మీ కొరకు ప్రయాసపడ్డాడో, ప్రార్థించాడో, మిమ్మల్ని దిద్దడానికి సమయాన్ని వెచ్చించాడో ఆయనను విడువక వెంబడించాలి. అలాంటి వాళ్ళు ప్రయోజకులు అవుతారు. శిష్యుడు. మూడవదిగా ఏం చెప్పాను నేను? సాక్షులు. లోకంలో సాక్షులుగా బతకాలి. సాక్ష్య జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అసలు ప్రభువు మనలను పిలిచిందే సాక్షులుగా ఉండడానిక, సాక్ష్యం చెప్పటాక? ఏంటండి? సాక్షులుగా ఉండటానికి. నేటి దినాల్లో సాక్షులుగా బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. బాగా చెప్పారు. మరి ఇంతకు మీరెవరు? దీనికి మాత్రం సౌండ్ రాదు.
వేరే వాళ్ళకి తీర్పు బాగా తీరుస్తారు. మీరు సాక్షులుగా బతికేవాళ్ళ లేదా సాక్ష్యం చెప్పేవాళ్ళ? సాక్ష్యం చెప్పడం అంటే ఈ రోజుల్లో సాక్ష్యాలన్నీ నాకు జలుబు తగ్గింది, మా గేదె పాలిచ్చింది, ఇలాంటివి అయిపోయినాయి. ఒక ఆయన సంఘంలోకి వచ్చి, అయ్యా నేను సాక్ష్యం చెబుతాను అంటే ఆ పాస్టర్ గారు పాపం ఈయనకి సాక్ష్యం ఇవ్వకపోతే సంఘాన్ని జీలుస్తాడేమోనని, సరే అండి జాగ్రత్తగా చెప్పండి అన్నాడంట. ఆయన లేచి నిలబడి, ప్రభునామానికి వందనాలు, మీ అందరికి నా స్తోత్రాలు అన్నాడట. వందనాలు ఎవరికి? దేవునికి. స్తోత్రాలు ఎవరికి? మనుషులకి. ఇది చెప్పాడు ఆయన. ప్రభునామానికి వందనాలు, మీకు స్తోత్రాలు అనగానే ప్రజలందరూ పక్కుమని నవ్వారు. నవ్వితే ఈయనకి అప్పుడు దాకా ఉన్న కంగారు పోయింది. ఎందుకంటే 1000 వోల్టుల బలం వచ్చింది ఆయనకి. ఆయన్ను చూసి నవ్వుతున్నారు అనుకున్నారు. కానీ అందుకే ఎవరిని పడితే ఆ స్టేజ్ మీద చూసి నవ్వబాకండి, కొన్ని రాంగ్గా అర్థమవుతాయి నిలబడిన వాళ్ళకి. ఇంకేనా మొదలుపెట్టాడు, ప్రియులారా అసలు ఈ వారంలో నేను ఎంత బాధపడ్డాను, అసలు నాకు కళ్ళజోడు కనపడలేదు ప్రభువా, వారం అంతా బైబిల్ చదువుకోలేదు నాయన మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 500 రూపాయలు ఫీజు కట్టాలి, కళ్ళజోడు అంటే మళ్ళీ 800 పెట్టి రాస్తారు, కరోనా కాలంలో ఏం చేయాలి ప్రభువా అని ఆ చర్చికి వచ్చి బైబిల్ లావుగా ఉందేంటని జిప్పు తీసి చూశాడంట. కళ్ళజోడు బైబిల్లోనే ఉందంట. అందుకు ఆయనకు ప్రేరేపణ కలిగింది, నేను సాక్ష్యం చెబుతానని. అంటే ఈ సోమరోడు వారం అంతా బైబిల్ తీలా, ఇది పెద్ద సాక్ష్యం అన్నమాట. అందుకే ప్రభు అన్నాడు, మీరు సాక్ష్యం అంటే ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తారా, సాక్షులుగా బతకండి. బీ మై విట్నెసెస్, నా సాక్షులుగా బ్రతకండి అని చెప్పాడు. సాక్షులుగా ఉంటున్నారా? ఒకసారి కేరళ వెళ్ళాను నేను కుటుంబంతో. అప్పుడు ఒక ఆయన ఆ కేరళలో వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేశారు. మేము వెళ్ళే టైంకి మలయాళంలో పాట పాడుతుంటే అందరి గొంతు ఒకలాగుంది, ఒక గొంతు ప్రత్యేకంగా వినపడుతుంది. ఎక్కడదా గొంతు అని చూస్తే ఆ మూల మీద కూర్చొని ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన వయసు దాదాపు 95 సంవత్సరాలు ఉంటాయి. పంచికట్టు కట్టుకున్నాడు. ఆ తర్వాత సాక్ష్యం చెప్పారు, మలయాళంలో సాక్ష్యం చెప్తున్నారు. ఆయన సాక్ష్యం చెబుతుంటే ఆయన ఏడుస్తున్నాడు, విన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. నాకేం మలయాళం రాదు. నన్ను పిలిచిన ఆయన్ని అడిగాను, ఎందుకు ఆయన ఏడుస్తున్నాడు, వీళ్ళందరూ నవ్వుతున్నారు అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన కూడా నవ్వుతున్నాడు. మరి ఎందుకు నవ్వుతున్నాను నాకు అర్థం అట్లా, నేను తర్వాత చెప్తానులే అని అన్నాడు. సరే అని మీటింగ్ అంతా అయిపోయింది. నేను వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత భోజనం చేసేటప్పుడు నా మనసులో ఇదే ఉంది, ఆయన ఏడిచాడు, వీళ్ళందరూ నవ్వారు, ఎందుకు అలా విపరీతంగా నవ్వుతున్నారు అని అంటే ఆయన చెప్తున్నాడు నాతో. నన్ను పిలిచిన ఆయన బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన దేవుని సేవకుడు కూడా. మా సంఘంలో 4 సేవకులు ఉన్నారు. మేము 4, మా సంఘంలో మొత్తం 80 మంది ఉన్నారు. ఈ 80 మందిలో మేము 4 కలిపి 30 మందిని ప్రభువులోకి నడిపించాం. కానీ ఒక్క ముసలాయన 50 మందిని ప్రభువులోకి నడిపించాడు అన్నాడు. గుండె గతక్కుమందన. వెంటనే నేను అడిగాను, ఈయన ఏం చదువుకున్నాడు అన్నాను. ఆయన చదువుకోలేదు అన్నాడు. ఏ ఉద్యోగం చేస్తాడు అన్నాను. ఆయన ఉద్యోగం చేయడు అన్నాడు. మరి ఏం చేస్తాడు అన్నా. వ్యవసాయం చేస్తాడు అన్నాడు. చదువు లేని ఆయన, వ్యవసాయం చేసే ఆయన, మాసిపోయిన బట్టలు ఆయన వేసుకున్న మాసిపోయిన బట్టలే కానీ ఆయన ఇల్లు ఎంత ఉందో తెలుసా? ఆయన ఇంటి దగ్గర నుంచి, అంటే ఆ ప్రారంభం నుంచి లోపలికి వెళ్ళటానికి నడిచెళ్ళాలంటే 5 నిమిషాలు పడుతుంది. అంత విశాలమైన తోటలో ఉంది ఆయన ఇల్లు. ఈయన ఎలాగా అంతమందిని రక్షణలోకి నడిపించాడు అని అంటే ఆయన చెప్తున్నాడు, ఈయన టైం టేబుల్ చెప్తాను విను. పొద్దుటే లేస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు,
బ్రష్ చేసుకుంటాడు, వాక్యం ఎవరితోన్నా చదివించుకుంటాడు, చదువు రాదు కాబట్టి. టవల్ తీసుకొని భుజం మీద వేసుకొని బజార్లోకి వెళ్తాడు. ఒక టీ దుకాణం దగ్గర ఆగే మనిషి ఎవరైనా మాసిపోయిన గడ్డంతో ఒకవేళ దిగులుగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడుగుతాడు. పరిచయం పెంచుకుంటాడు. 1/2 టీ చెబుతాడు. ఆ 1/2 టీ అవబోయే లోపుగా ఆయనకి తిన సాక్ష్యాన్ని, ప్రభువు గురించిన సువార్తను చెప్పి చర్చ్ అడ్రస్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక హోటల్ దగ్గరికి వెళ్తాడు. అలాంటి ఇంకొక మనిషిని పట్టుకుంటాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. 1/2 టీ చెప్తాడు. ఈ 1/2 టీ తాగే లోపుగా అతనికి తిన సాక్ష్యాన్ని, సువార్తను చెప్పి, దేవుని మాటలు చెప్పి, ఫోన్ నంబర్ ఇచ్చి, చర్చ్ అడ్రస్ ఇచ్చి మళ్ళీ 3వ దానికి వెళ్తాడు. అలా ఉదయం ఒక 3, సమయం ఎక్కువ ఉంటే 4 హోటల్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి స్నానం చేసి టిఫిన్ చేసి పొలం వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ ఇంటికి వచ్చి టీ తాగేసి మళ్ళీ ఈసారి రైతు బజార్లోకి వెళ్తాడు. ఎవరైతే వ్యాపారం లేకుండా కూర్చుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చొని ఖాళీగా వెళ్ళే వాళ్ళని పిలుస్తాడు. అక్కడికి పిలిచి ఈ వ్యాపారం చేసే వాళ్ళకి సాక్ష్యం చెబుతాడు, ఆ ఖాళీగా ఉండే వాళ్ళకి సాక్ష్యం చెబుతాడు. వాళ్ళకు కూడా చర్చ్ అడ్రస్ ఇస్తాడు, ఫోన్ నంబర్ చెప్తాడు. ఈ ప్రకారం ఈ ముసలాయన 50 మందిని మా సంఘానికి పరిచయం చేశాడు అని అన్నాడు. వెంటనే నా తర్వాత ప్రశ్న, మరి ఈయన ఏడుస్తుంటే వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అంటే ఆయన చెప్పిన మాట, వాళ్ళు నవ్వేది ఎగతాళిగా కాదు, సిగ్గుపడి నవ్వుతున్నారు అన్నాడు. అంటే నాకు అర్థం అవ్వలేదు అన్నాను. అంటే ఆయన నిలబడి చెప్తున్నాడంట, నాకు దేవుడు 95 సంవత్సరాలు ఇచ్చాడు, దీర్ఘాయుష్ ఇచ్చాడు. నాతో బతికిన వాళ్ళందరూ చచ్చిపోయారు. నాతో ఆడుకున్న ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయారు. నాకు ఇంత దీర్ఘాయుష్ ఇస్తే నేను ఇప్పుడు దేవుడికి ఏం ఉపయోగపడలేకపోతున్నాను. నాకు బీపీ లేదు, షుగర్ లేదు. కాకపోతే నాకు మతిమరుపు వచ్చేసింది. ఒక మాట మాట్లాడబోయి ఇంకో మాట మాట్లాడుతున్నాను. ఏం చెబుతున్నానో నాకు అర్థం అవటం లేదు, మాటల్లో పొంతన కుదరట్లేదు. ఇంత ఆయుష్ ఇచ్చిన దేవునికి నేనేం ఉపయోగపడలేదు కదా. అందుకని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయండి అని అంటున్నాడు అంటే నన్ను చంపేయమని. అందుకు వాళ్ళు నవ్వుతున్నారు అని. వాళ్ళ నవ్వులో అర్థం తెలుసా? అయ్యా, నువ్వు చేయవలసిందంతా చేశావు, మేమే చేయలేకపోతున్నాం అని సిగ్గుతో నవ్వుతున్నారు అన్నాడు. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఒక సామాన్యమైన మనిషి సంఘములోనికి ఎంతమందిని చేర్చాడు? 50 మందిని. సాక్ష్య జీవితం అంటే అది అర్థం. సాక్షులుగా బతుకుతున్నారా సోదరులారా, సోదరీలారా? వాళ్ళే సంఘానికి ప్రయోజనం. కానీ ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఉన్నారు లేదా శ్రోతలు ఉన్నారు. ప్రేక్షకులంటే చూసేవాళ్ళు, శ్రోతలంటే వినేవాళ్ళు. వీళ్ళతోనే ఎక్కువ మందిరాలు నిండిపోయాయి. మీ మందిరంలో ఎవరున్నారు చెప్పండి? ఎక్కువ మంది శ్రోతల, ప్రేక్షకుల? అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదే. ప్రేక్షకులు ఎక్కువ ఉన్నారా, శ్రోతలు ఎక్కువ ఉన్నారా అండి? శ్రోతలంటే వినిపోయేవాళ్ళు, ప్రేక్షకులంటే చూసిపోయేవాళ్ళు. ఈ ప్రేక్షకులు శ్రోతలు చేసే పని ఏంటో తెలుసా? వచ్చినప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్. వచ్చినప్పుడు వందనాలు, వెళ్ళేటప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఇంతే. ఏ బాధ్యత ఉండదు. ఒకరికి ప్రభువుని పరిచయం చేయడం ఉండదు, సాక్ష్యం చెప్పడం ఉండదు, సాక్షిగా బ్రతకడం ఉండదు. విచారం.
ప్రియులారా, సాక్షులుగా బతకాలి. 3 రకాలైన ప్రజలు చెప్పండి, ఎవరెవరు వాళ్ళు? 1, పరిశుద్ధులు. దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, సంఘములో శిష్యుల్లాగా ఉండాలి, లోకములో సాక్షుల్లాగా ఉండాలి. ఈ 3 రకాలుగా బతికినప్పుడు వాళ్ళు దీవించబడతారు. వారి ద్వారా ఆ సంఘం దీవించబడుతుంది. ఇప్పుడు మీరు దేవుని ముందు పరిశుద్ధులేనా? అందుకే ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ లేవియా కాండములు ఎలాగన్నాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండండి. యు మస్ట్ బి హోలీ బిఫోర్ మీ, టు మీ. నాకు పరిశుద్ధులై ఉండండి, మనుషుల ముందు కాదు, నా ముందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా ఉన్నారా? అది దేవునితో నీకున్న సంబంధం. సంఘంతో నీకున్న సంబంధం ఏంటో తెలుసా? యు ఆర్ ఎ డిసైపుల్. నువ్వు శిష్యుడవు. బాంబే వెళ్ళినప్పుడు L&T, లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ భారతదేశం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. దేవుని దాసులు జి రాజారావు గారు అనే దైవజనుని పుస్తకాలు ఎక్కువగా స్పాన్సర్ చేసి ఎత్తించిన ఆయన. దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఎంతో అనుభవజ్ఞుడు, భక్తిపరుడు, ఆచరణాత్మకమైన క్రైస్తవుడు. ఇప్పటికీ కూడా ఒక చిన్న పిల్లోళ్ళలాగా తనకంటే చిన్నవాళ్ళు వాక్యం చెబుతున్నా నోట్స్ పెన్ను పట్టుకొని ముందు వరుసలో కూర్చుంటాడు. ఇప్పటికే ఉన్నారు ఆయన. కథ చెప్పడం లేదు నేను. సంఘములో శిష్యుడు. 3వది, లోకములో సాక్షి. ఈ 3 కోణాలలో ఎవరు బ్రతుకుతారో వారు ఆ సంఘానికి దీవెనకరమైన వాళ్ళుగా ఉంటారు. 3 మాటలు. దేవునితో పోల్చుకున్నప్పుడు వాళ్ళ ముందు, దేవుని ముందు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. సంఘ కోణములో చూసినప్పుడు ఎలా ఉండాలి? శిష్యుల్లాగా ఉండాలి. లోకములోకి వెళ్ళినప్పుడు ఎలా బతకాలి? సాక్షులుగా బతకాలి. ఈ 3 రకాలుగా బతికితే మీరు బాగా బతికినట్టే. ఈ 3 రకాలుగా బతకపోతే మీరు బతికి చచ్చినట్టే. అందుకే ప్రభు అన్నాడు, జీవించి ఉన్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు నా దృష్టిలో సచ్చినోడివే. కాబట్టి జీవ్యంతో ఉన్నవారు ఈ 3 రకాలుగా ఉండాలని దేవుని వాక్య ఆధారంగా తెలియచేస్తూ, దేవుని సేవా పరిచర్యలో మీరు అటువంటి అడుగు, అటువంటి తీర్మానం మీలో ప్రతి ఒక్కరు వేయాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ 3 పాడవకుండా ఉండటానికి 3 మాటలే చెప్పాను నేను. దేవుని ఎదుట పరిశుద్ధులు, సంఘములో శిష్యులు, లోకములో సాక్షులు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.